శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ శనివారం, జూన్ నెల 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బాగున్నారు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మీకు అనేక రకాలుగా మానసిక సంతృప్తి పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. అయితే రాస్యాధిపతి కుటుంబంలో ఉన్నారు కాబట్టి కాస్త కలహాలను తగ్గిస్తారు, దుఃఖాన్ని తగ్గిస్తారు. అన్నదమ్ములతో సహాయ సహకారం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు మెండుగా ఉంటూ ముఖ్యంగా ధనలాభాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ కూడా గురుగారి సంచారము అనేక విధాల బాగుంది. పిత్రార్జితాలు బాగుంటూ మాతృవర్గ రీత్యా బాగుంటూ ఈ ధన సహాయం అనేది జరుగుతూ ఉంటుంది అని కూడా తెలియచెప్పగలను. ఇక సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ శని గారికి తైలాభిషేకం చేయండి. విదేశీ యానాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలకి ఇంకా మీరు ఆ సంరంభాలన్నీ కూడా సమకూర్చుకోవలసి ఉంటుంది. సమకూర్చుకోండి, ప్రయాణం కనిపిస్తోంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళాలి అనుకునే వారికి అవి ఫలిస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక లాభాల బాటలో ఉన్నారు. రాహు గారి యొక్క దయ చాలా బాగా కనిపిస్తూ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత పట్ల కొద్ది జాగ్రత్తలు పాటించండి. అయితే మీ సున్నితమైన ప్రవర్తన ఎవరిని ఇబ్బంది పెట్టబోదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. మరింత అనుకూల జీవితం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభరాశి. వృషభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో బుధుని సంచారము బాగుంటూ ఉండగా, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క మంచి ఫలితాలు కూడా మీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మీరు లాభాల బాటలో ఉన్నారు. వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, ధన లాభాలు ఉన్నాయి, ధాన్య లాభాలు ఉన్నాయి, ద్రవ్య లాభాలు ఉన్నాయి. రకరకాలుగా లాభాల బాటలో ఉన్నారు అని చెప్పచ్చు. అలాగే మృష్టాన్న భోజనాలు ఉన్నాయి, వినోద కాలక్షేపాలు ఉన్నాయి. దగ్గర ప్రాంతము అనేది కాదు, దూర ప్రాంతం అనేది కాదు, ప్రయాణాల విషయంలో చాలా శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా అపవాదులు అపనిందలు కలుగుతూ ఉన్నట్టయితే మీరు వాటిని పట్టించుకోవద్దు. కొద్ది రోజులు ఓర్పు కలిగి ఉండండి. మీరు తీసుకునేటటువంటి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. పెద్దలకి లేదా గురువులకి, గురు సమానులకి చూపించండి మీ యొక్క ఆలోచనల తీరు తెన్ను ఎలా ఉంది అనేది, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏది మంచి చెడు అనేది వారు మీకు తెలియచెప్తారు. దానిని బట్టి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం విషయంలో ఎటువంటి అసంతృప్తి అవసరం లేదు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో కూడా చక్కటి ఐకమత్యం కనిపిస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. సంతాన రీత్యా చిన్నపాటి ఓర్పు అయితే అవసరం పడుతోంది. ఓర్పు కలిగి ఉండండి. మరింత మంచి ఫలితాల కోసం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండండి. అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ, శుక్రాచార్యుల వారు కానీ, గురువు కానీ, అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కానీ, 4 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని ఫలితం కూడా తోడైంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక్కడ అనుకోని పరిస్థితులు ఏమిటి అంటే రుణభారాలు తగ్గిపోతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి, మాట పరపతి పెరుగుతుంది, 10 మందిలో పరువు ప్రతిష్టలు చాలా బాగా ఇనుమడిస్తాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు. అలాగే మీ వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. మీ మాట అనేది ఒక పెద్ద మనిషిగా చేస్తుంది మిమ్మల్ని. చాలా మంచి మాట చెప్పారు అని 10గురిలోనూ సన్మాన
సత్కారాలు అందుకునే విధంగా, ప్రశంసలు అందుకునే విధంగా మాట తీరు చాలా బావుంటుంది. మీ సమర్థత బావుంటుంది. ఉద్యోగ జీవితం బావుంటుంది. ఎన్నో విధాలుగా అనుకూలమైనటువంటి సమయం ఇది అని చెప్పి తెలియజెప్పొచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింత అనుకూలతలు ఉన్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. దైవ కార్యాలు చేయడం ద్వారా, దైవాన్ని ఎక్కువగా పూజించుకోవడం ద్వారా మీ మానసికమైనటువంటి బలము బాగా ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ముఖ్యంగా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా ఈ అనారోగ్యాన్ని నివారించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు, శుక్రుల యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇచ్చే ఫలితాలు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే సంతాన రీత్యా బావుంటుంది అని చెప్పాలి. ఉద్యోగ రీత్యా చాలా బావుంటుంది అని చెప్పాలి. అలాగే రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి పరిస్థితి, ఏదైనా సన్మాన సత్కారాలు అందుకొని ఒక బిరుదు మీకు ప్రదానం అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండే పరిస్థితి, పబ్లిక్ రిలేషన్స్ బాగుండే పరిస్థితి, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి, దైవ కార్యాలు చేసేటటువంటి పరిస్థితి, అలాగే విద్యలో ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి, విదేశీ యానాలు చేసేటటువంటి పరిస్థితి, కుటుంబ రీత్యా చాలా చాలా అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు, ఐకమత్యంతో ఉండడం కానీ, మీ మాటకి పరపతి బాగా పెరగడం కానీ, ఇంట బయట ఇలాంటివన్నీ కూడా మీకు చాలా మానసికమైనటువంటి సంతృప్తిని పెంచే విధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పుట్టింటి నుంచి ధనము వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు మీకు రాశిలో ఉన్న గురువుగారి వల్లనే వస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క శుభత్వము కూడా తోడైంది కాబట్టి మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయండి, మరింత అనుకూలతలు సంతరించుకుంటారు. సింహరాశి. సింహరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, పరస్పర విరుద్ధమైనటువంటి భావాల యొక్క ఫలితాలన్నీ కూడా, ఆ స్థితి సంచారాలన్నీ కూడా ఆ విధంగా ఉంటున్నాయి అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అయితే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి మంచే, కాస్త ఇబ్బందికరమైన ఫలితాలు ఇబ్బందికరమైన ఫలితాలే. వాటిని మనము నిరోధించడం కోసము, వాటిని ఎదుర్కొని మసలడం కోసము నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. ఈ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు చాలా ఇబ్బంది పెడతారు. ఏ ఇద్దరి మధ్యన సఖ్యత లేని విధంగా చేసేస్తారు. అలాగే కుటుంబ జీవితం కూడా కాస్త ఇబ్బంది పడేటట్టుగా చేస్తారు. కాబట్టి ఇక్కడ మౌనాన్ని వహించండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే గురు శుక్రులు ఏ స్థానంలో ఉండి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి చాలా వరకు మీకు మనశ్శాంతి కలిగే అంశాలే ఉన్నాయి. దీన్ని మరింతగా మనశ్శాంతి పెంచుకోవలసి ఉంది. లాభాల బాటలో ఉంచడానికి రవి గారు, రాస్యాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఉండి చాలా అనుకూలతలని ఇస్తున్నారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అష్టమ శని సంచారం ఉంది కాబట్టి ఏ పనులు ఆగిపోకుండా, వాయిదా పడకుండా, మందకొడితనంగా లేకుండా శనిగారికి తైలాభిషేకం చేయండి. అయితే గురువు దృష్టి ఉన్నది కాబట్టి ఈ శనిగారి ఫలితం కూడా మనకి దుష్ట ఫలితం అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, ఇంటి ఇలవెల్పుని పూజించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి సంచారము చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధుల సంచారము, ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి కన్యారాశికి ఉంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన యోగాలు అనమాట. ఇక్కడ కుటుంబ జీవితం బాగుంటుంది, ధనాదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, లాభాల బాటలోనే ఉంటారు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది.
చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా విడాకులకి వెళ్ళి ఉన్నట్లయితే ఈసరికే విరమించుకుంటారు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఉద్యోగ జీవితంలో అద్భుతమైనటువంటి ఉన్నతి కనిపిస్తుంది. మీకు మానసికపరమైన సంతృప్తి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభాలు. ఈ లాభం అంటే కేవలం ధనమే కాదు. ఒకళ్ళ వల్ల మాట సహాయం పొందొచ్చు. లేదా ఒకరి వల్ల ధన సహాయం పొందొచ్చు. లేదా ఇంకొకరి వల్ల రెక్క సహాయం అంటాం మనం. అండబలం, అర్ధబలం అన్నట్టుగా అండబలం అన్నమాట. ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాము అంటే, మేము మీకు అండగా ఉంటామండి అని వస్తారు. వాళ్ళు డబ్బు పెట్టలేకపోవచ్చు. కానీ మంచి సలహా సంప్రదింపు ఇస్తారు. మీరు చేస్తున్న పనిలో చేదోడు వాదోడుగా ఉంటారు. ఇలాంటివన్నీ కూడా లాభాలే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇంత అద్భుతమైన కాలం కన్యా రాశి వారికి ఉన్నది. 3 గ్రహాలు లాభస్థానంలో ఉండడము, దశమంలో రవి గారు ఉండడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలండి. అలాగే షష్టంలో రాహువు ఉండడము, ఇవన్నీ కూడా అసలు తిరుగులేని విధంగా విజయావకాశాలను ఇస్తున్నాయి. హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. భక్తి ప్రపత్తులతో మరింత శ్రద్ధతో చెయ్యండి. ఏవైనా సమస్యలున్నాయా అంటే అవి పటాపంచలైపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క స్థితి సంచారము అనుకూలమవుతోంది. ఈ స్థితి సంచారము మరింత అనుకూలతలు పెంచడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలను చేస్తూ లలితా సహస్రనామాల స్తోత్ర పారాయణాలు చేయండి. ఎందువల్ల ఇది చెప్తున్నాను అంటే, ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారము బాగుంది, కేతు యొక్క సంచారము బాగుంది, అలాగే శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. అయితే మిగతా 6 గ్రహాల యొక్క అననుకూలత ఉంది. ఇంత అననుకూలత ఉన్నప్పుడు మీలో ధైర్య సాహసాలు పెరగవలసి ఉంటుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎదురొడ్డి పోరాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దైవ బలం అనేది కావలసి ఉంటుంది. దైవ బలానికి ఎప్పుడు తప్పనిసరిగా పూజ, పునస్కారము, దానము, ధర్మము, జపము ఇలాంటివి అవసరం పడతాయి. కాబట్టి ఈ 6 గ్రహాల వ్యతిరేకతలోనూ గురువుగారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు మరీ మరీ తెలియజెప్తూ ఉన్నాను. తప్పకుండా చేయండి. అన్ని విషయాలలోనూ మీకు అనుకూలతలు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పు పూజ కూడా చేయండి. మరింత ప్రశాంతతతో ఉంటారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల ఫలితాలు చాలా మంచి ఫలితాలని ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఎప్పుడైతే గురువు గారి యొక్క నవమ స్థాన సంచారము జరుగుతూ పంచమ దృష్టి రాశి మీద పడుతోందో, చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి అన్నమాట ఇది. దానికి తోడుగా శుక్రాచార్యుల వారు కూడా ఉన్నారు. ధనయోగాలు బాగున్నాయి. ఆదాయం చాలా చాలా బాగుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలు ఉంటాయి. అలాగే 10 మందితోనూ హాస్యరస సంభాషణలతో ఉంటారు. ఎప్పుడైతే మీరు 10 మందితోనూ కలవగలుగుతూ ఉన్నారో అప్పుడు మీ సమస్యల భారం అనేది కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తుంది. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి ధైర్యం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోగా చెయ్యండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి. మరింత ఆశాజనకంగా ఉంటుంది. గురుబలం చాలా బాగుంది కాబట్టి ఏ సమస్యలు వచ్చినా వాటిని అధిగమించగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఏర్పడతాయి అని చెప్పి తెలియచేస్తూ, వీలైనంత వరకు చాలా అంశాలలో మటుకు మీరు ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుని సంచారం బాగుంటూ ఉండగా, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే గురువు కూడా బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉండగా, వీరికి మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పాలి, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది అని చెప్పాలి, వ్యక్తిత్వ రీత్యా బాగుంది అని చెప్పాలి, శుభకార్యాల రీత్యా బాగుంది అని చెప్పాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా చాలా బాగుంది అని చెప్పాలి. అలాగే విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడం ద్వారా, లాభాల బాటలో ఉండడం ద్వారా, అనుకోని విధంగా మీకు విజయావకాశాలు కలగడం ద్వారా,
అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలిగేటటువంటి మానసికమైనటువంటి ఆ పనులు ప్రారంభించే విషయంలో, ఆ కార్యాచరణ విషయంలో గాని, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలకి దారి తీస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలోని శనిగారి యొక్క స్థితి సంచారం చాలా చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రవి గారి సంచారం బాగుంది. ఇక సప్తమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటున్న కారణం చేత మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పచ్చు. శుభకార్యాల పరంపర ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇంట శుభకార్యాలు ఉండడమే కాదు, బంధుమిత్రుల శుభకార్యాలలో కూడా పాల్గొని ప్రధాన పాత్ర వహిస్తారు. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అనేటటువంటి సంఘటనలు చాలా చక్కగా సుస్పష్టమవుతూ ఉంటాయి. అలాగే పేరు ప్రతిష్టలు ఉంటాయి. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. ధన ఆదాయం బాగుంటుంది. విద్య బాగుంటుంది. అలాగే సంతాన రీత్యా బాగుంది అని చెప్పచ్చు. ఇక భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. లాభాల బాటలో ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అవుతూ ఉండగా, జాగ్రత్తల విషయంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం కారణం చేత కొంచెం వాక్కురీత్యా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో మీకు పూర్వం కన్నా కూడా చాలా అమితమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తూ మీ మనసుకి చాలా ఆనందం కలిగించే విధంగా ఉంటాయి. ఈ మంచి మంచి ఫలితాలు ఉంటున్న కారణం చేత ఈ దుష్ప్రభావాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క ఫలితం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుముఖం పడుతోంది. కాబట్టి మీకు మానసికమైన ప్రశాంతత ఎక్కువ అవుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. గురువుగారు సప్తమ స్థానంలో ఉండి సప్తమ దృష్టి చేత మీ రాశిని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత సుఖశాంతులతో ఉంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా, షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగ జీవితంలోనూ ఉంటాయి. అలాగే శత్రు రోగ రుణ స్థానములో బుధుని యొక్క సంచారం ఉంటూ ఉన్న కారణం చేత కూడా మంచి ఫలితాలు, అంటే శత్రువుల యొక్క ఆధిపత్యం తగ్గిపోవడము, వారి మీద మన యొక్క ఆధిపత్యం పెరగడము, విజయావకాశాలు మెండుగా ఉండడము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కుటుంబ జీవితంలో పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు ఉన్నాయి. మీ వాక్రీత్యా కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన విషయంలో కానీ, భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, ఇక పితృవర్గ రీత్యా కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వీలైనంత వరకు మౌనం పాటించడం చాలా మంచిది. శనిగారికి తైలాభిషేకం చేయించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శివారాధన చేయండి. మంచి ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, పంచమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు. అలాగే తృతీయ స్థానంలో కుజుని యొక్క స్థితి సంచారం కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది. ధన ఆదాయం పెరుగుతోంది. కుటుంబ జీవితం బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. స్థిర చరాస్తుల విషయంలో లాభాలున్నాయి. అలాగే సంతాన విషయంలో అభివృద్ధిని చూస్తారు. శుభవార్తలు వింటారు. చక్కటి క్రమశిక్షణతో ఉన్నటువంటి మీ సంతానాన్ని చూసి చాలా చాలా సంతోషిస్తారు. అలాగే ఉపాసనా బలం పెరుగుతోంది. దైవ కార్యాలు చేయగల శక్తి చాలా చాలా బాగుంటోంది. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మీకు అక్కడికొచ్చే విధంగా
మనశ్శాంతిని పెంచుతోంది. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి, విజయావకాశాలున్నాయి. ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి ప్రశాంతతని ఇంకా ఇంకా పెంచుతున్నాయి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా అంత అనుకూలమైన కాలం కాదు కాబట్టి కొంచెం ఓర్పు పాటించండి అని చెప్పే తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఇక్కడ గురుబలం చాలా బాగుంది కాబట్టి అన్యోన్యత కూడా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే కొన్ని రకాలుగా ఓర్పు కలిగి ఉండడము, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.